అమ్మ నేటి వైశిష్ట్యం ఏంటో తెలియచేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం, లేకపోతే జోడియాక్ సైన్స్ బదులు స్కార్పియన్స్ అంటారు వీళ్ళని. ఏదైనా సరే వృశ్చిక రాశికి సంబంధించిన వారి యొక్క లక్షణాలు, అంటే ఇది ఒక జనరలైజ్ చేసి చెప్తున్నాం, అంటే వీరి యొక్క లక్షణాలు ఇలా ఉంటాయని. దాని ప్రకారం ఇది ఎలా ఉంటాయి వీళ్ళ లక్షణాలు అన్నవి అందరికీ వర్తించవచ్చు, కొందరికి వర్తించవచ్చు. ఏదైనప్పటికీ లక్షణాలు అనేవి జనరలైజేషన్ చేసి చెప్తున్నవి తప్ప కేవలం ఒకళ్ళకే ఇలాగే ఉంటాయని కాకపోయినా లక్షణాలు ఎలా ఉంటాయి ముందుగా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలలో, అంటే స్కార్పియన్స్ అనొచ్చు, వృశ్చిక రాశి వాళ్ళ లక్షణాలు, వీళ్ళ మనసు చాలా చంచలంగా ఉంటుంది. అంటే ప్రికిల్ మైండెడ్ అని కూడా అనొచ్చు. అంటే మనసు స్థిమితంగా ఒక చోట ఉండకుండా కొంత చంచలత్వం అనేది వీళ్ళకు ఉంటుంది. అలాగే వీళ్ళకి ఇమాజినేషన్, ఊహాశక్తి అనేది ఉంటుంది. అలాగే వీళ్ళకి ఇమిటేషన్ అనేది కూడా ఉంటుంది. అంటే ఇతరులు చేసే పనిని చూసి తొందరగా ఇమిటేట్ చేయగలరు. అంటే ఇమిటేషన్ అనుకోవచ్చు, దాన్ని వెంటనే ఫాలో అనుకరించగలిగిన శక్తి అనేది వీళ్ళకు ఉంటుంది. అలాగే వీళ్ళలో ఉండే ప్రత్యేకత ఏంటంటే దాన ధర్మాలంటే కూడా చాలా ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇమాజినేషన్ పవర్తో పాటుగా దాన ధర్మాల్లో ఆసక్తి, అలాగే ఇతరులు ఎవరన్నా తప్పు చేసినా వెంటనే దాన్ని క్షమిస్తారు. దాన్నే ఇలా పట్టుకొని ఉండకుండా క్షమించే శక్తి అనేది ఉంటుంది. ఒకసారి ధైర్యం ఉంటుంది, మరొకసారి అధైర్యం ఉంటుంది. ఒకసారి పని ప్రారంభించి చకచకా చేస్తారు, మరొకసారి దాన్ని మధ్యలో వదిలేసేద్దామని చెప్పి అనే విధానాలు కానీ, అంటే ఒక స్టాండర్డ్గా ఉండకుండా రకరకాలుగా వాళ్ళ మనసు పరిపరి విధాలుగా మారిపోతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి తొందరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ప్రతి చిన్న విషయంలోనూ చాలా ఫాస్ట్గా కోపం రావడం. అలాగే వీళ్ళకి యొక్క అంటువ్యాధులకి కొంత దూరంగా ఉండాలి. అంటే తొందరగా అది కూడా రావడం. తర్వాత వీళ్ళ కోపం చాలా తొందరగా వస్తుంది కాబట్టి ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు దాని మీద కొంత నియంత్రణ అనేది కూడా వీళ్ళకి తక్కువగా ఉండడం వల్ల దాని మాటల వల్ల కూడా కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు అనేవి వీళ్ళ దాంట్లో మనం గమనించవచ్చు. అలాగే వీళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ చూసినట్లయితే కొంత పొడవుగా ఉంటారు. తర్వాత వీళ్ళ ఆకృతి, అంటే ఫిజికల్ స్ట్రక్చరు చాలా చక్కగా నీట్గా, అంటే ఒక అమర్చినట్టుగా శారీరక సౌష్ఠవం అనేది మంచి అమరికతో అందంగా కనబడతారు. వీరి స్వభావంలో వీళ్ళకి ఉండే స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఇతరులని, అంటే మామూలుగా వీళ్ళ బిహేవియర్లో ఇతరులని తొందరగా కామెంట్ చేసే విధానం కానీ లేకపోతే హేళన చేసే విధానంలో అవతల వాళ్ళు భావించేట్టుగా ఉంటుంది. ఆ తత్వం, అంటే వీళ్ళు క్యాజువల్గానే అలా ఉన్నా అవతల వాళ్ళకి అది కొంత బాధను కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులని క్రిటిసైజ్ చేసే ఆ తత్వం వల్ల ఇతరులు కొంత బాధకి, ఇబ్బందులకు కూడా వాళ్ళు గురవుతారు. అలాగే వీళ్ళలో ఉండే ప్రత్యేకత, వీళ్ళు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తే, అంటే ఏదైనా ఒక పని కనుక వీళ్ళు చేస్తే ప్రత్యేకత అది ఎంత ప్రత్యేకంగా ఉంటుందంటే ఇతరుల చేత అది వేలు పెట్టి చూపించే విధంగా ఉండదు. అంత సిస్టమేటిక్గా చాలా చక్కగా చేస్తారు. అలా చేయడం బట్టి వీళ్ళకి ఏమనిపిస్తుందంటే నేను ఎంతో చక్కగా చేశాను కదా, కాబట్టి నేను ఏ పన్నైనా చేయగలను, నేను చాలా గొప్ప వ్యక్తిని, గనుణ్ణి అనే ఒక రకమైన ఒక కాంప్లెక్స్ లాంటిది వీళ్ళల్లో మనం గమనించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళల్లో ఏదన్నా వీళ్ళ మనసులో ఉండే భావాలు బయటపడకుండా చాలా చక్కగా, అంటే ఫీలింగ్ ఏమున్నా కూడా అది కోపం కావచ్చు, ఏ రకమైన ఫీలింగ్ ఉన్న లోపల బయటపడకుండా చాలా చక్కగా వాళ్ళు దాన్ని ఇది చేస్తారు. అలాగే వీళ్ళలో ఉండే ఏదైనా సెల్ఫిష్ నేచర్ ఉన్నా కూడా బయటికి కనబడకుండా చాలా చక్కగా మేనేజ్ చేయగలరు అనమాట. అంటే బయట పడరు, ఏదున్నా కూడా లోపల ఫీలింగ్ అని చాలా కూల్గా ఉన్నట్టు కనబడుతూ వాళ్ళు ఇదిగా ఉంటూ వాళ్ళు ముందుకెడతారు. అలాగే వీళ్ళు చాలా మొండిగా కూడా ప్రవర్తించే తత్వం ఉండడం బట్టి ఇతరులు కొంత బాధకు గురవుతారు. అంటే ఏదైనా ఒక విషయం వస్తే దాన్ని నార్మల్గా కాకుండా చాలా మొండిగా వ్యవహరించే విధానం అనేది వీళ్ళకు ఉంటుంది. అలాగే ఇతరులలో రహస్యాలు, ఏదైనా సీక్రెట్స్ ఉన్నా కూడా వీళ్ళు తొందరగా ఐడెంటిఫై చేసేస్తారు. అంటే అదొక ఇంకొక ప్రత్యేకమైనది. అలాగే వీళ్ళ విషయంలో వీళ్ళు కాపాడుకోవడంలో కూడా చాలా నేర్పు ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే విషయంలో. అలాగే లేఖనం, అంటే ఏదైనా రాత నైపుణ్యాలు కానీ, అలాగే వీళ్ళకి రచనా నైపుణ్యాలు అనుకోవచ్చు, లేకపోతే సంభాషణ నైపుణ్యం కావచ్చు. రచన అనే దానికన్నా కూడా రైటింగ్ స్కిల్స్ అంటేనే సరిపోతుంది. రైటింగ్ స్కిల్స్, మాట్లాడే విధానం చాలా చక్కగా వీళ్ళకి చాలా గ్రేట్గా ఉంటుంది వీళ్ళకి. అలాగే జీవితంలో ఇబ్బందులు కూడా చాలా ఎక్కువ ఎదుర్కొంటూనే ఉంటారు వీళ్ళు, ప్రతిసారి కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇతరులకి ఉపకారం చేయడంలో వీళ్ళకి చాలా ఇష్టమే, కానీ ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేసినా అది అందరికీ తెలిసేట్టుగా చేయడం వీళ్ళకి ఇష్టం ఉండదు. అందరికీ చెప్పాలని కూడా వీళ్ళు భావించరు. ఆ రకమైన తత్వం అనేది వీళ్ళలో మనం గమనిస్తాము. అలాగే లైఫ్ పార్ట్నర్కి కొంత అనారోగ్య సమస్యలు లాంటివి వీళ్ళకి ఉంటాయి. వీళ్ళకిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఏ పన్నైనా సరే ఇతరులకు అప్పచెప్పేసి వాళ్ళు చేసేసారు సరిపోయిందన్నట్టుగా వాళ్ళకి అనిపించదు. దేంట్లోనైనా సరే సిస్టమేటిక్గా చేయాలి, తమంతట తాము చేస్తేనే వాళ్ళ తృప్తిగా ఉంటుంది. అంటే ఏదో చేసేసాం అయిపోయిందని కాకుండా చాలా బాగా చేస్తారు ఏ పని చేసినా కూడా. కానీ ఆ చేసే పనిలో వీళ్ళంతటి వీళ్ళు
ప్రతి పనిని స్వయంగా పరిశీలించుకుంటే తప్ప తృప్తి అనేది ఉండదు వాళ్ళకి. ఇతరుల మీద పెట్టేసి వదిలేసి నువ్వు చేసేసావులే అన్న విధానం అనేది వీళ్ళల్లో అనేది మనం ఎక్కడ కూడా మనం ఇలా అనుకోము. అలాగే ప్రతి పనిలో కూడా వీళ్ళ శ్రద్ధ అనేది చాలా ఎక్కువగా ఉండడం బట్టి చాలా ఎక్కువ కష్టపడతారు. శ్రద్ధ బట్టే కదా కష్టం అనేది. ఆ కష్టపడడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఏ పని చేసినా చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. అది ఏదైనా సరే, అది పని విషయం కావచ్చు, ప్రతి విషయంలో, ఒక సుఖం విషయంలో కావచ్చు, ఎక్కువ శ్రమ అనేది వాళ్ళ దాంట్లో మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. వీళ్ళలో ఉండే ఆ సిస్టమేటిక్ నేచరు, అంత శ్రమపడే విధానం, అంత కష్టపడి ఈవెన్ ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే విధానానికి చాలామంది వైపుడు వీళ్ళంతవరకు వీళ్ళకి దూరంగా ఉంటారు. అంటే అంత తీవ్ర స్వభావాన్ని తట్టుకోలేక చాలామంది వ్యక్తులు వీళ్ళకి దూరంగా ఉండే అవకాశాలు లాంటివి కూడా మనం వీళ్ళ దాంట్లో మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే వీళ్ళకి ప్రతి విషయంలోనూ శాస్త్రీయమైన విషయాలు అంటే మనస్సు చాలా లోతుగా ఉండి ఏ విషయాన్నైనా గ్రహిస్తుంది. దాన్ని కనుక వీళ్ళు శాస్త్రీయమైన విషయాల వైపు కనుక డైవర్ట్ చేసుకుంటే వీళ్ళు అఖండ విజయాలు సాధిస్తారు. అంటే పోటీగా అనుకుంటే వీళ్ళు చాలా చక్కగా పోటీల్లో, విద్యాపరమైన పోటీల్లో కానీ ఎక్సలెంట్గా మంచి పోటీలతో విజయాలు సాధించడం అనేది వీళ్ళలో మనం చెప్పచ్చు. అలాగే వీళ్ళకి ఏంటంటే 30 ఏళ్ళు వచ్చేదాకా జీవితంలో కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ ఆ తర్వాత లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యడానికి అవకాశాలు అలా అంటే 30 వచ్చేదాకా జనరల్గా చాలామంది స్కార్పియన్స్లో కానీ చాలామంది ఈ యొక్క వృశ్చిక రాశిలో వాళ్ళు కానీ కొంత ఎదురు దెబ్బలు లాంటివి తింటారు లైఫ్లో. తర్వాత వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సెటిల్ అయిపోతూ ముందుకెళ్ళిపోవడం, అలాగే 2-3 రకాలైన మార్గాల్లో ఆదాయం అనేది ఉంటుంది. అలాగే సోదర సౌఖ్యం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. అంటే బ్రదర్స్తో ఉండడం, అంటే వాళ్ళ బ్రదర్స్లో కొందరికి ఏదైనా అనారోగ్యం కానీ, దీర్ఘకాలిక అనారోగ్యం కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా ఇదవ్వడం కానీ, ఇలాంటి వాటికి కూడా ఆస్కారం అనేది మనం చెప్పచ్చు. అలాగే వీళ్ళ విషయంలో వీళ్ళకి అగ్ని ప్రమాదాలు మొదలైన వాటికి వీళ్ళంతవరకు దూరంగా ఉండాలంటే వీళ్ళు కొంచెం ఫాస్ట్ పర్సన్ కదా ఎంతైనా. కాబట్టి అగ్నికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా ఏ విషయంలోనే ఏదైనా చిన్నపాటి ప్రమాదాలకు కానీ అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎంతవరకు చాలా విషయాల్లో కాషస్గా ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాల విషయంలో చేతికి కానీ కంటికి కానీ ఏదైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలంటే కూడా వీళ్ళకి చాలా ఇష్టం, చాలా చక్కగా చేస్తారు. కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ స్కార్పియన్స్ యొక్క లక్షణాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి చక్కటి ఇంటెలిజెన్సు, ఊహాశక్తి, ఇమిటేషన్ ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. ఏ విషయాన్నైనా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, ఎంత శ్రమైనా పడతారు, చక్కగా పనులు సాధించుకుంటారు. అన్ని విషయాల్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయితే కానీ వీళ్ళకి సంతృప్తి అనేది ఉండదు.